తెలుగుదేశం పార్టీలో పై స్థాయి నుండి కార్యకర్త స్థాయి వరకు భయాందోళనకు గురిచేసే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పన్నాగం పండిందని, ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు నమోదు చేసి అక్రమ అరెస్టు చేసిందని చిల్లకూరు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో చిల్లకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చిల్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై కక్ష కట్టి వైసీపీ ప్రభుత్వం సిఐడి ద్వారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించారని ప్రజలకు తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి కరపత్రాలు అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు పడినా తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తోటి మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడే అచ్చెన్నాయుడు గారి టెలికాన్ఫరెన్స్ ముగిసింది. చాలా వివరాలు పార్టీ రాబోయే రోజుల్లో చేసుకోవాల్సిన చర్యలన్నింటి గురించి కూడా చెప్పారు. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలకి, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా ఆ కాన్ఫరెన్స్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలు, అదేవిధంగా పార్టీ తీసుకున్న అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ చిల్లకూరు మండలం నుంచి ప్రతి కార్యక్రమంలో మాకు చెప్పిన బాధ్యతల వరకు మేము అన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అందరికన్నా కూడా మా శక్తి మేర మేము ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నాం. మొదటి విషయంగా బాబు గారిది అక్రమ అరెస్ట్ అనేది ఇంకా కింద స్థాయి వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద ఉంది. అందులో భాగంగానే ప్రతి ఇంటికి రేపటి నుంచి ప్రతి ఇంటికి ఆ యొక్క పాంప్లెట్ను తీసుకోబోయి ప్రతి ఒక్కరికి కూడా అక్రమ అరెస్టుకు సంబంధించి తెలియపరచడం కూడా ప్రతి గ్రామ కమిటీ నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పరిణామాలన్నింటిని కూడా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత 2 వారాల పాటు క్లస్టరీలో ఉండడం, అదేవిధంగా ఇక్కడ లోకల్ సిఐడి కోర్టులో బెయిల్ రాకుండా, అదేవిధంగా హైకోర్టు కూడా ఏకపక్షంగా క్వాష్ పిటిషన్ని సస్పెండ్ చేయడం, ఈరోజు సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ఆందోళన ఎలా ఉంటుంది ఏందని కొన్ని దీక్ష తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఒక రావణ కాష్ట పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని పై స్థాయి నుంచి కింద దాకా ఇబ్బంది పెట్టడం, తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఏమైనా కూడా ఎవరు హర్షించని పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వారందరూ కూడా బాబు గారికి సాంఘీభావం తెలియజేసే పరిస్థితుల్లో ఇక్కడ మనమందరం కూడా ఆయన వెంట ఉండాలా. మామూలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సైనికుల్లాగా మనం ఈ పోరాటంలో ముందు భాగం నిలిచి ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జరిగిన నష్టమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టంగా భావించినప్పుడే మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని, ఆయన యొక్క అవినీతి పరిపాలనని, రాక్షసత్వాన్ని, నిరంకుశత్వాన్ని, సైకోతత్వాన్ని మనం అందరం కూడా తిరిగి పట్టగలం. అలా లేని పక్షంలో మనమంతా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. భవిష్యత్ తరాలకి, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసే నష్టం చాలా ఇప్పటికే 2-3 దశాబ్దాలు పరిపాలించిన అంత అపోర్చలేని పరిస్థితి ఈరోజు అంత తీసుకొని వచ్చిన పరిస్థితి మన కంటికి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పుడు దాకా చేసిన పోరాటాలు, అదేవిధంగా ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక ఎత్తైతే రాబోయే 5 నెలల పాటు తిరిగి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చేంత వరకు కూడా అన్ని రకాలుగా అన్నింటికి సంసిద్ధుడై ఉండి తిరిగి బాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి, మన రాబోయే తరానికి భవిష్యత్తు ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
దీక్ష చిలుకూరు మండల అధ్యక్షులు గుచ్చూరి వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్మిక విభాగ కార్యదర్శి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, భయం ఉండేది. ఉత్తరప్రదేశ్ అంటే భయం ఉండేది, మధ్యప్రదేశ్ అంటే భయం ఉండేది. ఇక్కడంతా రౌడీలు, అదేవిధంగా బందిపోట్లు. ఈరోజు చిలుకూరు మండలం వారు 13వ తేదీ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇందులో చెప్తున్నామంటే ఈరోజు మా నాయకుడు జైల్లో ఉన్నాడు. అక్రమంగా ఏ ఆధారం లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఈరోజు ఏసీబీ కోర్టులో ఆయన్ని రిమాండ్కి పంపించి ఈరోజు 15 రోజులు ఇప్పటివరకు కూడా బెయిల్ వచ్చేదానికి వీలు లేకుండా రోజుగా తప్పుడు పీక్షణ ఇస్తూ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం. రేపు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసుని తీసుకుంటున్నారు. తర్వాత ఎప్పుడు దానిపైన వాదన వినిపిస్తారనేది మళ్ళీ రేపు చెప్పేటువంటి కార్యక్రమం. అలాగే ఢిల్లీలో లోకేష్ బాబు గారు అక్కడ లాయర్లతో అందరితో సంప్రదిస్తూ, అలాగే సైమల్టేనియస్గా మా అందరితో కూడా ఉదయం కూడా వచ్చిన ఉదయం పార్టీ ప్రెసిడెంట్కి నాయకులకందరూ కూడా టెలికాన్ఫరెన్స్ చేస్తూ మనం ఏం చేయాలి. జనవరి అరెస్టు పక్క అయితే ఇళ్ళ దీక్ష ఒక పక్క. ఈ దీక్షలు మాత్రం కొనసాగించాల్సిందే. ఈ దీక్షల్ని ఆపేదానికి ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు రిలే దీక్షలు కొనసాగించాలా. దాంతోపాటు సైమల్టేనియస్గా బాబుతో నేను అనేటువంటి పాంప్లెట్ ప్రతి బూత్ కమిటీ కన్వీనర్లు ఖచ్చితంగా ప్రతి బూత్లో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకున్నాం. ఈ వీక్ అంతా శనివారం దాకా మినిమం కేవలం ఈ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఇచ్చాము, రేపు మధ్యాహ్నం అన్నీ ఫుల్ పేజీలకు వస్తాయి, అందరూ కూడా ఇస్తాము. కాబట్టి ఖచ్చితంగా బూత్ కమిటీ కన్వీనర్లు మాత్రం, అలాగే నాయకులు మేము ఈ గ్రామాల్లో తిరిగి ఖచ్చితంగా ఇవి ఇచ్చి బాట్లో ఇవి ఫోటోలు తీసి పార్టీ ఆఫీస్ పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకా అడిషనల్గా ఈ కార్యక్రమాలతో పాటు కేఎస్ఎస్ కుటుంబ సాధికారిత సారథులు ఇది ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. 130 మందికి ఒక మగ ఆయన, ఒక ఆడవాళ్ళు ఇద్దరిని కూడా వేయాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎలక్షన్ రాబోతుంది కాబట్టి వీళ్ళిద్దరిపైన చాలా బాధ్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు అందరూ కూడా కూర్చొని దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లా ఓటర్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టుంది. ఇంకేదో సెకండ్ వెరిఫికేషన్ ఉంటే అది కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలక్షన్స్ మనం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసేశారు, అది జరుగుతుంది కోర్టులో. ఎట్లయితే అట్లా అప్పుడు దాకా మనం పోరాటమే కాదు. కానీ సైమల్టేనియస్గా మనం కన్నా దాదాపు 10-15 రోజుల నుంచి మనం ఆపేస్తున్నాం అన్ని కార్యక్రమాలన్నీ కూడా. ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గారు తిరుగుతూ ఉన్నాం, డోర్ తిరుగుతూ ఉన్నాం. కానీ బాబు గారి అరెస్ట్ దగ్గర నుంచి అన్నీ స్తంభించిపోయినాయి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ స్తంభించిపోయినాయి. కానీ అది మళ్ళీ మొదలు పెట్టాలా. ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలో మనం వెళ్ళి బూత్ వెళ్ళి అందరినీ మాట్లాడి మహిళలకి చంద్రబాబు గెలిస్తే ఏం వస్తాయని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ యాక్టివ్స్ ఆపకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ పట్టుకుంటే అరెస్ట్ చేయడం చెప్పి మనం కూర్చొని బాధపడకుండా మన కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత అడిషనల్గా మీ మండలంలో ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి. ముందు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసిన తర్వాత అవి కూడా ఖచ్చితంగా మనం ఎంత వైవిధ్యంగా చేస్తే అంత మంచిదని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మీరు టీవీలోనే చూస్తున్నారు. ఈరోజు ఈ పరిపాలన ఎంత రాష్ట్రవ్యాప్తంగా ఉందో ఆలోచించండి. ఈరోజు టీచర్స్ చలో విజయవాడ పోతుంటే మొత్తం టీచర్స్ అందరూ కూడా అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు చలో అసెంబ్లీకి అంటే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా, దానివల్ల కోట్లు మీరు గవర్నమెంట్కి లాంచ్ చేస్తున్నారు. దీనిపైన చలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే జనసేన అందరూ నోటీసులు ఇచ్చి ఇంట్లో ఉండి బయట కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క మహిళలు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ కూడా జగనన్న గారు నేను గెలిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి ఆయన ఇప్పుడు 4 సంవత్సరాల నెల అయిపోతుంది. ఇంతవరకు జీతం పెంచిన దాఖలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం పెడితే అంగన్వాడీ కార్యకర్తల్ని ఎక్కడెక్కడ ఆపేసి ఎక్కడికి అరెస్ట్ చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రైవేట్ కళ్యాణ మండపాలకు తప్పిస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రజలు పోలీసులు అంగన్వాడీ
ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరెస్ట్ లేదు, ఎక్కడ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను ఐటీ ఉద్యోగస్తులు వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మొత్తం ఉన్నటువంటి కార్డులంతా ఆపేసి అందరికి చెక్ చేసి వాళ్ళ యొక్క ఫోన్లు చూసి అలాగే ఐడి కార్డులు చూసి ఎన్ని చేసినా ఆంక్షలు ఎన్ని పెట్టినా ఆ నుండి ఐటీ ఉద్యోగులు రామయ్యమ్మ గారిని కలిశారు. వాళ్ళ మద్దతు కూడా తెలియజేసిన విషయంలో సార్ ఆంధ్ర పోలీసు తెలియజేస్తారు. తెలంగాణ పోవచ్చు. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఆల్మోస్ట్ అందరూ విజయవాడకు వచ్చారు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తున్నారు. ఇప్పుడే మీరు పాతాళానికి కూరుకుపోయారు, ఇంకా కూడా మునిగిపోవద్దని చెప్పి వాళ్ళని కోరుతున్నా. ఇప్పుడే మీరు ఈ గవర్నమెంట్ తొత్తులుగా వచ్చేది వృధాగా ఏ యొక్క ఆరోపణ లేకుండా నిజాయితీగా నిప్పులా బతికిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు ఏర్పాటు చేశారు. మీరు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఉండే పరిస్థితి పైలే తల్లిదండ్రులని కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనం చేయాల్సింది ఒకటే, మన నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని పంచాయతీల్లో కొన్ని గ్రామాల్లో తెలియదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారంట, ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం తెలియదు. మా వేదికగా మాత్రం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం అమ్మా ఇంతవరకు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, ఈ వయసులో అరెస్ట్ చేశారు, ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా ఉంది, ఈరోజు మనం సభ్యున్నామా జగన్మోహన్ రెడ్డి గెలిపించాం ఒక అవకాశం అని చెప్పి ఈరోజు ఏ విధంగా ఉన్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఏరియాలో, ఎస్టీ ఏరియాలో, అలాగే బీసీ ఏరియాల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయకులందరూ కూడా శనివారం దాకానే ఇంకా 4 రోజుల టైం, 4 రోజుల్లో ఒక్కొక్క బూత్ కమిటీ కన్వీనర్ ఒక 4 రోజులు తిరిగినా ఒక బూత్ అయిపోతుంది. కింద చంద్రబాబు గారు అందరూ కూడా రేపు టౌన్ మీటింగ్ ఉంది, వాళ్ళకు కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా డోర్ ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. మన జరిగిన అన్యాయం చంద్రబాబు గారు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ తప్పు చేశారు ఇంతవరకు కూడా ఈ తప్పు జరిగిందని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే మాట్లాడారు వాళ్ళతో ఈరోజు జడ్జి గారితోనే, అమ్మా నా అకౌంట్లో కానీ డబ్బులు ఏమైనా వచ్చుంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన డబ్బులు నా అకౌంట్ సీజ్ చేసుకోండి చూసుకోండి అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈరోజు బాబు గారు. అంత ధైర్యంగా ఎవరు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసుల్లో ముద్దాయి దాదాపు 2 లక్షల కోట్లు తినేసిన క్రితం ఈరోజు దాదాపు 10 సంవత్సరాలు ఈ రోజు బెయిల్ మీద పోతున్నాడు. ఇంకా ఇప్పుడు బెయిల్ అయ్యాను. బెయిల్లో ఉంటూ మన పరిపాలించిన ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఏ మచ్చలేని నాయకుడు, నిపుణులైన మనిషి, ఏ తప్పు చేయగలిగినటువంటి మనిషి ఈరోజు జడ్జిలతో కూడా డైరెక్ట్గా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం తప్పు లేదు కాబట్టి మాట్లాడుతున్నాం, తప్పు చేస్తుంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టాలు ఉన్నాయని చెప్పి మీరు బాధపడిపోయి అబ్బాయి చంద్రబాబు అరెస్ట్ చేశారు, మా పరిస్థితి ఏంద్రబ్బా అని భయపడుకున్న అవసరం లేదు. రాజకీయాల్లో ఎన్ని సహజమే. జగన్మోహన్ రెడ్డి గారు 15-16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. కాబట్టి మనకి ఎంత చిన్నపాటిదేను ఖచ్చితంగా త్వరలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, అడిగిన ముఖ్యంగా బయటకు వస్తారు. కాబట్టి అప్పుడు దాకా మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే 4 నెలల్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో రెండో మాట దాని జరుగుతుంది. ఈరోజు యావత్ ప్రపంచంలో దాదాపు 70 ఐటీ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానీ ఈరోజు ఆయన మద్దతు పడుతున్న పరిస్థితి మీరు టీవీలో చూస్తుంటారు. అలాగే ఈరోజు తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఈరోజు ఐటీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు బాబు గారి అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు, నిందిస్తున్నారు, అసలు తిరగబడుతున్నారు. ఆ దిగువ మనకు కావాలి, మన పార్టీ కార్యకర్తలు కూడా కావాలని చెప్పి తెలియజేస్తున్నారు. కేసులు పెడతారు, కేసులు భయపడిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి 5-6 నెలల్లో మీద కేసులు అనేవి కూడా ఎత్తేసే కార్యక్రమం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి కేసులు పెడతారేమో మనం చేస్తారని చెప్పి అదేం చేయబడలేదు, భయపడిన అవసరం లేదు. మనం కూడా చట్టబద్ధంగానే పోతాం. మనం అన్యాయంగా పోయే పరిస్థితులు అన్యాయంగా పోమని చెప్పి మా నాయకుడు ఇప్పుడు చెప్పడం, మా నాయకుడు కూడా శాంతియుతంగా మనల్ని ఈ యొక్క కార్యక్రమాలు చేయమని చెప్పారు. శాంతియుతంగా కాకుండా వేరే విధంగా చేయమంటే వేరే విధంగా ఉండేవి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా వాడు ఇష్ట ప్రకారంగా వేరే కేసులు వేసి చేస్తుంటే రేపు ఈ ఉద్యమం వేరే విధంగా కూడా తీవ్రరూపం దాచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి కూడా మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అంతకన్నా ముందుగా మీరు గ్రామాల్లో తిరిగి దయచేసి ఈ పాంప్లెట్ ఇంటింటికి చేర్చి చంద్రబాబు నాయుడు గారికి అయినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఏ పాప మెరుగునాయని అరెస్ట్ చేశారు ఈరోజు.
కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ ఎవరు మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటారు, ఎవరు సీనియర్ అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అంటారు, ఎవరు రాష్ట్రానికి భవిష్యత్తు దిశ నిర్ణయించేదామంటే చంద్రబాబు నాయుడు అభిప్రాయానికి ఎవరు కలిసి చెప్తారు, వైఎస్ఆర్సీపీలో కలిసి అదే మనం మాట్లాడతాం. కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ చేసే దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు కూడా ప్రజల్లోకి చెప్పి వివరించి వాళ్ళకు కూడా ఈ విధంగా జరుగుతుందమ్మా, ఈసారి కానీ మళ్ళీ మీరు పొరపాటు చేస్తే మనం ఎవరు ఇక్కడ బతకాల్సిన అవసరం లేదు, మనంతా కూడా ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తున్నాం. ఇప్పటికే కోర్టులో ఆల్రెడీ భాస్కర్ మొదలు పెట్టినట్టు ఉదయం నుంచి కాంగ్రెస్ ఇంటికి తిరిగినట్టున్నారు. అలాగే గూడూరు టౌన్లో కూడా మన యూత్ అనిలు, పార్వతయ్యుడు, మన భారత కొడుకు సందీప్, జగదీష్, అలాగే టీఎన్ఎస్ వెంకటేష్ కూడా కాలేజీల దగ్గర కాంక్రీట్ కూడా ఉదయం పంచారు. మరి ఇప్పుడు కూడా పంచేదానికి వెళుతున్నారు. కాబట్టి దయచేసి కాంక్రీట్ మాత్రం డోర్ డోర్ పంపాల్సిన వస్తుంది. అలాగే ఈ కాలేజీల దగ్గర కూడా పిల్లలను పెట్టి టీఎన్ఎస్ పిల్లలను పెట్టి మా కాంక్రీట్ కూడా అక్కడ పిల్లల దగ్గర కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు చిలకూరు మండలం వాళ్ళు ప్రమాణంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుల వారిని, కార్యదర్శిని, మిగిలిన నాయకులందరూ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. మన తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం 12 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి 13వ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చిలకూరు మండలం వాళ్ళు నడపడం చాలా సంతోషకరంగా ఉంది. కానీ బాధలో సంతోషం తప్పితే సంతోషం అనేది మటు కాదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మన నాయకుడు రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి, సంక్షేమము, సాంకేతిక నైపుణ్యంతో ముందుకు తీసుకోవాలని ఆలోచించాడు, ఆశించాడు, అమలు జరుపుతున్నాడు. కానీ ఏ విధంగా తను అమలు జరిపేదానికి కూడా నిధులు లేనప్పటికీ సంపదని సృష్టించి ఆ సంపదతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడం జరిగింది. నవంబర్ 2014లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని మనం జరపాలని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ తెలియజేసినప్పటికీ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే జరపాలని, మన పొరుగు రాష్ట్రమైన గుజరాత్లో ఈ కార్యక్రమం 2014 నుంచి జరుగుతుంది, ఆడకెళ్ళి ఎన్ని చూసి రావాలని చెప్పి వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా తను ఓకే అనే పదాన్ని చెప్పకుండా మంత్రిమండలి సమావేశాలు ఇవన్నీ జరిపి 3 సార్లు జరిపిన తర్వాత దాన్ని మన యొక్క క్యాబినెట్ నందు ఆమోదాలు అందనాయి. తర్వాత 2015-16లో మన బడ్జెట్ నందు బట్టి బడ్జెట్ ఆమోదం అయిన తర్వాతనే ఈ కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరిగిందని నిరూపించలేక ఈరోజు అధికారులు వాళ్ళు తరలబట్టుకుంటూ ఏసీబీ కోర్టులో కేసులు పెట్టగలిగారు, సిఐడి వాళ్ళు రాగలిగారు. సిఐడి వాళ్ళు ఒక అరెస్టు చూపించాలంటే ఎవరినైనా ఒక అరెస్టు చూపించేటప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో దానికి తిలోదకాలు ఇచ్చి సిఐడి అనేది నా సొంత సంస్థ, నా జోబీ సంస్థ, నేను చెప్పింది చేసే సంస్థ, నేను చెప్పింది ఇదే సంస్థ అనే దురుద్దేశంతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఐడి ద్వారా ఏదో ఒకటి చెయ్యాలా, మనం 16 నెలలు జైల్లో ఉన్నాము, మనం జైల్లో నుంచి బయట వచ్చాము, ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఆ కేసులన్నీ దానికి సంబంధించిన అధికారులందరినీ మేనేజ్ చేస్తూ 10 సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద సిబిసిఐడి కేసులో ఉండడం అనేది దేశంలోనే ఇది మొట్టమొదట విషయం అని గుర్తుంచుకోవాలి. గూండాయిజం, రౌడీయిజం, అదేవిధంగా బందిపోటు వ్యవస్థని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనం స్థానిక సంస్థ ఎన్నికల్లో చూసాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎవరైనా నామినేషన్ వేసేదానికి పోతే ఒక పక్క పోలీసులు, మరో పక్క వైసీపీ గుండాలు ఆ నామినేషన్ పత్రాలను పెరుక్కొని దౌర్జన్యం చేసి చించేసి మనల్ని కుట్టి తరిగిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం. చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు భూ తగాదాలు, ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న ఆస్తి తగాదాలు వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు దాంట్లో ఎంటర్ అయిపోయేసి
వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి తప్పైనా కానీ దౌర్జన్యం చేసి పోలీసుని రెవెన్యూ వ్యవస్థని అడ్డం పెట్టి దాన్ని లాక్కొని వచ్చే వాళ్ళు అనుకూలంగా చేసుకునే పరిస్థితులు మనం చూస్తాము. ఆ మర్డర్ కేసులో ఆయన నిరికించి ఆయన్ని జైలుకు పంపించే పరిస్థితి చూసాం. మొన్న కుప్పంలో బాబు గారు ఈ యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అందరి కాడ మన కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేసి అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మనల్ని తిరగబెడితే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎటువంటి కేసులు లేకుండా సుమారుగా 600 మంది 4 కేసుల్లో 600 మందిని కేసుల్లో ఇరికించి వాళ్ళందరినీ కూడా జైలు పంపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసులు లేనటువంటి తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు అంటే ఎతికినా కానీ మనకు దొరకని పరిస్థితి రోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ చివరి దశకు వచ్చింది. రాజకీయాలు 3-4 సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చెలాయించిన తర్వాత చివరి దశ ఇంకా 6 నెలల్లో కూడా ఎలక్షన్ వస్తుందనగా వారికి భయం పట్టుకుంది. ప్రజల్లో మనం చేసిన అన్యాయాన్ని ఈరోజు వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. మనం పెంచిన ఇంటి పన్నులు, మనం పెంచిన కరెంటు ఛార్జీలు, మనం వేసినటువంటి చెత్త మీద పన్ను, ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి మనం గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏదో ఒక అడ్డదారిని మనం గెలవాలని చెప్పని ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కింద ఉన్న క్యాడర్ అంతా కూడా భయపడతారని చెప్పని ముందుగా బాబు గారిని లేని అవినీతి సృష్టించి ఎక్కడ కూడా ఒక్క ఆధారం లేకపోయినా ఆయన తీసుకుపోయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి జరిగిందని చెప్పని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వందే భారత్ రైలు అందుబాటులోకి రావడంతో రైల్వే ప్రయాణికులకు మరింత సమయం ఆదా అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన పేర్కొన్నారు. విజయవాడ నుండి చెన్నైకి నూతనంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో పట్టణ ప్రముఖులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు, రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నూతనంగా విజయవాడ నుండి చెన్నై వయా రేణుగుంట వెళ్లే విధంగా వందే భారత్ నూతన రైలును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నూతన వందే భారత్ రైలుకు గూడూరు పట్టణంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవసేన మాట్లాడుతూ మన గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా 2 వందే భారత్ రైలు ప్రయాణిస్తున్నప్పటికీ గూడూరులో స్టాపింగ్ లేకపోవడం బాధాకరంగా ఉందని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లి గూడూరులో వందే భారత్ రైలు నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. इसलिए रेलवे यात्रियों की सुविधा के लिए मैं तीसरे वंदे भारत ट्रेन का आयोजन कर रहा हूँ. वंदे भारत, वंदे भारत. प्रोग्राम प्लीज वेलकम मैडम. ओके లోపల వైపుకి రావాల్సిందిగా కోరుతున్నాం. మెంబర్ గమనించాలి. రైల్వే ఈ రోజు అధునాతనంగా తయారు చేసి అత్యధికమైన వసతులతో ఈ రోజు వందే భారత్ ట్రైన్ చేస్తే భారతదేశంలో ఉన్నామా అదే విధంగా విదేశాల్లో అభివృద్ధి చేసింది. ఇందులో మన మోడీ గారు మన తెలుగు రాష్ట్రాలలో 4వ ట్రైన్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయటము, మన ప్రయాణ ఈ కాలాన్ని తగ్గించే విధంగా, హ్యాపీగా జర్నీ చేసే విధంగా ఈ ట్రైన్స్ రూపొందటం, దాన్ని మన 2 రాష్ట్రాలలో కలిపి 4 పెట్టడం, ఇందులో 3 మన ఆంధ్రాలో పోయే విధంగా, అంటే సికింద్రాబాద్ టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు బెంగళూరు, అదేవిధంగా సికింద్రాబాద్ టు తిరుపతి, ఈరోజు విజయవాడ నుంచి చెన్నైకి రేణుగుంట మీదుగా చెన్నైకి ట్రైన్ ని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి సౌకర్యాన్ని ప్రజలందరికీ కల్పించినందుకు. దీంట్లో కోట్లాది మంది ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రోజు మన గూడూరు
మీదుగా 2 ట్రైన్స్ పోతున్నా కూడా మనకి స్టాపింగ్ లేదు. ఇది మన ఎంపీ గారు గురుమూర్తి గారి ద్వారా మన గూడూరు పట్టణంలో కూడా ఈ స్టాపింగ్ ఇప్పించే విధంగా ప్రయత్నాలు చేసి మన ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా వాడుకలోకి తీసుకురావాలనేది కోరిక. గురుమూర్తి గారితో కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి దీనికి పిలుచుకురా గారికి మీ అందరికీ ఇక్కడ ఉండేటటువంటి అందరి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు, పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలం మల్లం గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని గరుత్మంతుని ప్రసాదం అయినటువంటి కోడి ముద్దలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకుడు దువ్వూరు శేషిరెడ్డి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టుమూరు మండలం మల్ల గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సోమవారం వేద పండితుల ఆధ్వర్యంలో గరుత్మంతుని పట్టానికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పంపుతూ దేవస్థానంలోని ధ్వజస్తంభానికి గరుత్మంతుని పట్టాన్ని ఆవిష్కరిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని గరుత్మంతుని ప్రసాదమైనటువంటి కోడి ముద్దలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండప నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఒక వేస్ట్ డ్రమ్ కూడా పెట్టుంది, అక్కడ దాంట్లో వేసేయండి. వేస్ట్ డ్రమ్ ఉంది, దాంట్లో వేసేయండి. సైడ్ జరగండి, సైడ్ జరగండి, ఇదే వచ్చే సైడ్ జరగండి అన్న. వచ్చే పనిలో వేసేయండి. చెత్త తీసే బండి ఆ బండిలో వేసేయండి. కాలువల్లో రోడ్ల మీద ఎవరు వేయద్దు. చక్కగా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. చేతులు మహాలు కాలు చేతులు కొడుతున్నారు కొంతమంది. అక్కడ మేము స్నానానికి సపరేట్ గా వీడి అన్నప్రసాదాన్ని ఎవరు వృధా చేయొద్దు. సింగిల్ ప్లేట్లు కొన్ని దూరంగా పెట్టినా. మళ్ళీ అన్న బండ్ల పవన్ నాయుడు గారు ఇక్కడ లోడ్ చేయాలి. అక్కడ ఆశ్చర్యంగా చూస్తున్నాను. నాపై అవశేషం పోయే వాళ్ళకి దారి వదలండి. ప్లేట్లు గ్లాసులు అక్కడ చెత్త బండి పెట్టుంది, డ్రమ్ము పెట్టుంది, దాంట్లో వేసేయండి. తప్పదు తప్పదు. దీంట్లో కూడా వేస్తుంది. వడ్డించే వాళ్ళు ప్లేట్లు తగలకుండా వడ్డించండి. ఎప్పుడు ప్లేట్లు తగలకుండా వడ్డించండి. ఉంటుంది చక్కగా మంచిగా సాంబార్ అన్నీ ఉన్నాయి, రసం ఉంది, చిక్కటి గ్లాసులు అక్కడ బండి మరియు ఒక డ్రమ్ము ఏర్పాటు చేయడం జరిగింది. అరవ బాబు నిదానంగా చెప్పండి. ఎవరిని కట్టవద్దు, అందరూ మా వాళ్ళే. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని మంగళాపూర్ గ్రామానికి చెందిన సంజీవయ్య అనే గురిజన యువకుడు విద్యుత్ షాక్కు గురై మరణించిన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు సమాచారం మేరకు మంగళూరు గ్రామానికి చెందిన చెంచు కృష్ణయ్య కుమారుడు సంజీవయ్య ఆదివారం సాయంత్రం మేకలు కనిపించకపోవడంతో వాటిని వెతుక్కుంటూ ఇంటి నుండి వెళ్లాడు. సోమవారం ఉదయం కూడా సంజీవయ్య ఇంటికి రాకపోవడంతో యువకుడు సంజీవయ్యను వెతుక్కుంటూ వెళ్లగా గ్రామ పరిధిలోని ఒక రైతును చెందిన పొలం సమీపంలో విద్యుత్ షాక్కు గురై మరణించినట్లు గుర్తించినట్టు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్.